ఓకే అండి, అందరికి నమస్తే అండి. ఓకే, స్టార్ట్ చేసుకుందామండి. 7వ అధ్యాయం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న భగవద్గీత పుస్తకాలు తీయండి. ఇవాళ ఒక 2-3 శ్లోకాలు నేర్చుకున్న తర్వాత ముందుకు వెళ్ళి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. విజ్ఞానయోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. రెండో శ్లోకం చూడండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మూడో చదువుదామా? ఓకే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 7వ అధ్యాయంలో మనం మొదటి శ్లోకం మాత్రమే చెప్పుకున్నాం. ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. మొదటి శ్లోకం అయితే చెప్పుకున్నాము. మొదటి శ్లోకం చెప్పుకుంటూ భగవంతుని యందే ఆసక్తి ఉండాలి. సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనకి ఏ అర్హతలు ఉండాలి? ఉన్నాయా మనలో అర్హతలు? లేవా అంటే అది విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. ఏంటి అర్హతలు అంటే పరమాత్మ యందు ఆసక్తి ఉండాలి. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలి. యోగాన్ని, ధ్యాన యోగాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. మనం 6వ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ధ్యాన యోగం ఎలా అభ్యాసం చెయ్యాలో చివరిలో చెప్పుకున్నాం. మనం కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఏదో ఒక రూపం మీద, పరమాత్మ రూపం మీద, అది ఓంకారం మీద కావచ్చును, స్వస్తికి గుర్తు మీద కావచ్చును, ఓం అనే గుర్తు మీద కావచ్చును, లేదా పరమాత్మ యొక్క విగ్రహం, ప్రతీక, ఫోటో దాని మీద కానీ, లేదు ఒక జ్యోతి రూపాన్ని కానీ దీపం పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ, ఆ వెలుగుని చూస్తూ, ఒక్కొక్కసారి ఏమీ అవసరం లేకుండా కళ్ళు మూసుకుని ఒక వెలుగుని గుర్తు చేసుకుని ఆ వెలుగు మీద దృష్టి పెట్టుకుని కానీ మన ఇష్టం. ఇంకా శ్వాసని గుర్తించుతూ, అంటే శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. ఇలా ఏదో ఒక దాన్ని ఆలంబనగా చేసుకుని మనం ధ్యానం మొదలు పెడితే కొంతకాలానికి మొదట్లో మొదలుపెట్టినవి ఏవి ఉండవు. మొత్తం అన్ని కూడా డిసపియర్. మన దగ్గర ఇంకేం ఉండవు. అవి కాసేపు మాత్రమే ఉంటాయి. మనం దాని మీద దృష్టి ఎంతోసేపు పెట్టుకుని ఉండలేమో, అది కూడా మాయమే, అంటే మన నుంచి తొలగిపోతుంది. ఏమీ లేని స్థితి కొంతసేపటికి కలుగుతుంది. అలా ఏమీ లేని స్థితి వచ్చేంత వరకు ఆ ధ్యానం అలా కొనసాగుతూ చేస్తూ చేస్తూ ఉంటాం. మొదట్లో రాదు, మొదట్లో చాలా సమయం పడుతుంది. అలా మనం ధ్యానం చేయగా చేయగా చేయగా, రోజు అభ్యాసం చేయగా, ధ్యానాభ్యాసం చేయగా 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 అప్పుడు మనకి అలవాటు అవుతుంది. అప్పుడు మనం కూర్చున్నా కూడా ఇంకా వేటిని ఆలంబనగా తీసుకుంటాం. ఒక ఓంకారాన్ని కానీ, పరమాత్మ ప్రతీకను కానీ, విగ్రహాన్ని కానీ, జ్యోతి రూపాన్ని కానీ ఏది అవసరం లేదు. శ్వాసని దీర్ఘ శ్వాస 3 శ్వాసలు తీసుకుని అలా కూర్చున్నామంటే కాసేపటికి ఏమీ లేని స్థితి మనకి ఏర్పడుతుంది. ఇది జరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏదో మొదట్లో వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. రెగ్యులర్ గా సాధన చేసే వాళ్ళకే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అలా ఏమీ లేని స్థితి వచ్చేంత వరకు అది ధ్యానం కూర్చున్నప్పుడు. మరి నిరంతర ధ్యానం, మరి 24 గంటలు కూడా మనం అంటే నిద్రాస్థితిని వదిలిపెట్టేస్తే మనం మెలకువలో ఉన్నప్పుడు ఈ సాధన ఎలా చేయాలి? నేను పరమాత్మని, అంతా ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మే, నాకు కంటికి కనిపించేదంతా పరమాత్మ స్వరూపం. నా కంటితో నేను ఏది చూసినా, నా కంటి దృష్టి దేని మీద పడినా అది పరమాత్మ స్వరూపం. నేను పరమాత్మని, అంతటా ఉన్నది పరమాత్మే. కనీసం ఇన్ని గుర్తు లేకపోతే పరమాత్మ, నేను పరమాత్మని, ఉన్నది పరమాత్మ,
ఎందుకంటే ఒక్కొక్కసారి పదాలు మర్చిపోతూ ఉంటాం. మనం పనిలో పడి లేకపోతే ఏదైనా కానీ అలా అనుకుంటూ మర్చిపోవచ్చు. కానీ పరమాత్మ, బ్రహ్మం అనే మాటల్ని గుర్తుపెట్టుకుంటే అదేం చేస్తుందంటే రిపిటేషన్ లోపల జరుగుతూ ఉంటుంది. అది అది కూడా మనం మన పనులు చేసుకుంటూనే చేయటం. అది కూడా ధ్యాన సాధనే. ధ్యానం అంటే కేవలం కూర్చున్నప్పుడు మాత్రమే కాదు. మనం నిరంతరం ఏ పనిలో ఉన్నా మనస్సు దానితో పాటుగా అది చేసుకుంటూ ఉంటుంది. నేను పరమాత్మని, ఉన్నదంతా పరమాత్మ చైతన్యం. పరమాత్మ చైతన్యం, ఆత్మ చైతన్యం, బ్రహ్మం, ఇలా ఏది మాట్లాడినా అన్ని ఒక్కటే. అంతటా బయట ఉన్న పరమాత్మ, నాలోని పరమాత్మ ఇన్ని లేవు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. అదే నేను. అందుకని ఏ రూపంలో మాట్లాడుకున్నా, మనకి ఇష్టం వచ్చిన పేరు ఏది పెట్టుకున్నా ఉన్నది ఒకటే పరమాత్మ. అది గుర్తు చేసుకుంటూ ఉండటమే మనం నిరంతరం ధ్యాన యోగంలో ఉండేది. ధ్యానం కొంతసేపు కూర్చొని చేస్తాం, కానీ రోజు కొంత అభ్యాసంగా చేస్తాం. కానీ మిగిలిన సమయంలో మనసుని బయటకు వెళ్ళిపోకుండా నేను పరమాత్మని, ఎందుకంటే మనస్సు బయటకు వెళ్ళిపోయిందంటే మన మాట విందు, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, దాన్ని గుర్తించిన కూడా గుర్తించలేం. అందుకని పరమాత్మని అనుకుంటున్నప్పుడు మనసు ఒక పిల్లలు చూడండి, కాస్త వాళ్ళకి నడక రావటం, చంటి పిల్లలు, నెలల పిల్లలకి ఇంకా సంవత్సరం దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి పాకటం వస్తుంది. మనకి ఎక్కడా కనిపించదు, వాళ్ళు ఎక్కడో మూలకొచ్చిన వస్తువుని పాడు చేసేస్తూ ఉంటారు. మనం తర్వాత కుయ్యమరు అని అదేదో పగలు కొట్టేయటం, పాడు చేయటం చేస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళ కాలుకి ఒక మెత్తని ఒక తాడు కట్టి మంచానికో ఏదో ఒకదానికి లూజు ముడేసి కట్టేస్తాం, పెద్ద తాడు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. కాసేపు చిరాకు వస్తే అరుస్తారు. అప్పుడు ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఇక్కడే వాడికి ఏదో బొమ్మలేసి వాడికి తినడానికి ఏదో పెడితే మళ్ళీ వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు, మన పని చేసుకుంటాం. తల్లులుగా మనకి ఒక అలవాటు ఉండేది. అలా మన మనసుకి ఆలంబనగా పరమాత్మని గుర్తించుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనసు ఏమవుతుందంటే ఎక్కువ బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇది ఒక సాధన. ఆ సాధనే చెప్తూ యోగాన్ని, ధ్యాన యోగాన్ని, అది యోగం ధ్యాన యోగం దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. మన భగవంతుడు మనకు చేస్తున్న మేలు ఏం చేస్తున్నాడు, అసలు పరమాత్మకి నాకేమేమి ఇస్తున్నాడు, నివసించడానికి భూమి, ఆహారం, ఎన్ని నాకేమి ఇవ్వట్లేదు భగవానుడు. తెల్లవారు లేచి నిద్రపోయేంత వరకు చల్లటి గాలి, శ్వాస, ఆహారం, నీరు, నేను తినేసి పడుకుంటే నాకు అన్నం అరిగించి మంచి నిద్ర పట్టేట్లు చేస్తున్నాడు. కనురెప్పలు వేసి తీయటం, అది మనం చేయలేం. హృదయ స్పందన, గుండె కొట్టుకోవటం, మొత్తం శరీరం లోపల అవయవాలు వాటంతటా పనిచేయటం, ఇంత మహోపకారం చేస్తున్న భగవానుడు నాకేమి ఇవ్వటం లేదు. ఇలా భగవంతుడు ఏమిస్తున్నాడో గుర్తు చేసుకుంటే మనకి పరమాత్మ పట్ల అప్పుడు ఆసక్తి అనేది పెరుగుతుంది, ఇష్టం అనేది పెరుగుతుంది. ఆ ఇష్టమే భక్తి అన్నమాట. భగవంతుడి పట్ల ఇష్టాన్నే భక్తి అంటాం. మోక్షం పొందాలనే ఆసక్తి ఉండాలి, తపన ఉండాలి. దానికి మనస్సు నాయందే లగ్నం చేసి ఉంచు అంటున్నాడు భగవానుడు. నువ్వు మోక్షం పొందాలి అంటే కష్టమేం లేదు, నీ మనస్సు ఎప్పుడు నా దగ్గర ఉంచవయ్యా. ఇప్పుడు మనం చెప్పుకున్న సాధనే భగవానుడు చెప్పేది కూడా, నీ మనస్సు ఎప్పుడు నా దగ్గరగా అట్టే పెట్టు, అప్పుడు అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నన్నే ఆశ్రయించు. విషయాల పట్ల, భోగాల పట్ల ఆసక్తులే వాళ్ళు ఎవరు కోరికలు ఎవరు తీరుస్తారో వాళ్ళని ఆశ్రయిస్తారు. మోక్షం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మని ఆశ్రయిస్తారు. ఎవరికైనా మన పని ఎవరైనా చేసి పెట్టాలంటే మనం వాళ్ళని ఆశ్రయిస్తాం. కానీ మోక్షం అంటే ఏం లేదు, మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేని స్థితి తెచ్చుకోవటం. దానికి కేవలం ఒక జన్మ సరిపోదు, కొన్ని జన్మలుగా మనం సాధనలు ఆల్రెడీ చేస్తున్నాం. ఈ జన్మలో అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి సాధనని తీవ్రతరం చేసుకోవాలి. అలా భగవత్ స్వరూపులైన, ఆత్మదృష్టులైన, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు అయిన గురువులని, మహాత్ములని ఆశ్రయిస్తాం. ఎలా ఆశ్రయించాలి? నీవే తప్పని పరం మెరుగ మన్నింపందగుందీనునన్ కావవే ఈశ్వర సంరక్షించు భద్రాత్మిక. ఎక్కడిది? గజేంద్ర మోక్షంలో
గజేంద్రుడు ఇంక నాకు దిక్కు లేదు నువ్వు తప్ప అనే స్థితిలో ఎంత శరణాగతి పొందుతాడో మనం పరమాత్మని అంతటి శరణాగతితో, అలాంటి భావనతో పరమాత్మని మనం సంపూర్ణ శరణాగతిని పొందాలి. అలా తమను తాము సంపూర్ణంగా సర్వసమర్పణ చేసుకుని అప్పుడు ఆశ్రయించాలి పరమాత్మని. అలా భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళే భగవంతునితో ఐక్యత సాధించగలుగుతారు. అలా చేయగా 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 ఇప్పుడు పరమాత్మ యొక్క ఐక్యత సిద్ధిస్తుంది. మరి ఆసక్తి ఆశ్రయం రెండు కూడా పరమాత్మే కావాలి. అన్ని ఏదైనా పరమాత్మే. ఆసక్తి ఒక చోట, ఆశ్రయం మరొక చోట ఉంటే ప్రయోజనం ఉండదు. ఆసక్తి ఒక చోట, ఆశ్రయం మరొక చోట ఉంటే అంత ఆసక్తి భగవానుడే, ఆశ్రయం భగవానుడే. రెండు ఎక్కడైతే ఉంటుందో అప్పుడే మనం తొందరగా మోక్ష స్థితి అంటే ఆ మార్గంలో ప్రయాణం చేయగలం. మనం కూడా పరమాత్మనే ఆశ్రయించామని సాధారణంగా నోటితో అంటూ ఉంటాం. కానీ మన ఆసక్తి కుటుంబం పట్ల, సంపదలు, భోగాలు, ప్రాపంచిక విషయాలు, వస్తువులు, సంపాదన, మిత్రులు, స్నేహితులు ఇలాంటి వాటి పట్ల ఉంటుంది. ఏది మన ఆసక్తి? నోటితో అంటాం నాకు అన్ని భగవంతుడే అని, నోటితో అంటాం కానీ మన దృష్టి అంతా మిగిలిన వాటి మీద ఉంటుంది. అలా కాకుండా భగవంతుడే నా పరమగతి, ఆయనే నా సర్వస్వం, అదేం లేదు అని అంటూ ఉంటాం గాని అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కనీసం మొదట్లో అందాం. ఒక రోజులో మనకి అదంతా వచ్చేయకపోవచ్చు. నాకు సర్వం పరమాత్మే, సర్వస్వం పరమాత్మే అనే భావన మొదట్లో అలవాటు చేసుకోవాలి. మొదటి రోజుల్లోనే రాదు. నాకు ఉన్నదంతా భగవంతుడికే సమర్పణ, అంతా భగవానుడికే సమర్పణ చేస్తున్నాను, ఏది చేసినా భగవానుడే, పరమాత్మే. భగవానుడు, పరమాత్మ, ఆత్మ చైతన్యం, బ్రహ్మం అన్ని ఒకటి. ఏ పేరు పిలుచుకున్న పేర్లలో తేడా లేదు, భావన ఒకటే. అలా గజేంద్రుడు పోరాడి పోరాడి చివరికి గతిలేక అంటాడు. అయితే సంపూర్ణ శరణాగతితో అంటాడు. మనం అలా కాదు, నిరంతరం పోరాడుతూనే ఉంటాం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం, పోరాడు. ఇక్కడ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏం చేస్తాడు? వస్తాడో రాడో, ఉన్న కలడు కలండనడు వాడు కలడో లేడో అనేటప్పుడు పాపం లేచి వెళ్దాం అనుకున్న పరమాత్మ కూడా సరే ఇతనికి నమ్మకం లేదు, ఇప్పుడు పిలిచినప్పుడే వెళ్దాం లేని కూర్చుని పోతాడు. అప్పుడు ఇంకా నాకు ఇంక నేను ఉండలేకపోతున్నాను. అప్పుడు శరణు కోరతాడు. నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగుందీను నన్ను కావవే ఈశ్వర సంరక్షింసు భద్రాత్మిక. నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దారి లేదని తొండం పైకెత్తి ఎప్పుడైతే ప్రార్థిస్తాడో అప్పుడు తను అన్ని వదిలేసి చక్రం, శంఖం ఏది పట్టుకోకుండా పరుగు పరుగున వచ్చేస్తాడు. అలాంటి సర్వ సమర్పణ ఉండాలి. సంపూర్ణ శరణాగతి అంటే పూర్తి నమ్మకం. మనము దేవుడి మీద భారం వేసాం, ఆయనే చేస్తాడు కానీ మన ప్రయత్నం కూడా మనం చేయకపోతే ఎలాగా? బాబు దేవుణ్ణి నమ్ముకుంటే ప్రయోజనం ఏముంది? అలా అనేవాళ్ళు కూడా చాలా మంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ప్రయోజనం ఏముంది? నా పని కూడా నేను చెయ్యాలి కదా, నేను ఇంకో ప్రయత్నం చెయ్యాలి కదా. అలా అన్నప్పుడు పరమాత్మకి మనం శరణాగతి పొందిన వాళ్ళం కాదు. సంపూర్ణ శరణాగతి. అలాగా నీ పురుషార్థం మానద్దు. శరణాగతి నువ్వు ఏది చేసినా నీ లోపల, నీ మనస్సు లోపల ఉండి నీ చేత చేయించేది కూడా పరమాత్మే అని నమ్మటమే శరణాగతి. శరణాగతి అంటే ఆయనకు అప్పచెప్పాను, ఆయన చేస్తాడు, ఏమో ఆయన చేస్తాడో చేయడో, నేను కూడా ప్రయత్నం చేద్దాం అనేది రెండో భావన. అది కాదు. పరమాత్మ అంతా ఆయనే చేస్తాడు. చేసేటప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో నాకు చేస్తాడు. అది నా మనసులోనే ఒక ఆలోచనల రూపంలో కూడా పరమాత్మే ఇస్తాడు కదా. పరమాత్మ అంటే ఎక్కడున్నాడు? ఎక్కడో ఆకాశాన్ని కాదు కదా. ఆ పరమాత్మ ఉన్నది నాలోనే కదా. కాబట్టి నాలో ఒక ఆలోచనగా, నేను నమ్మిన సంపూర్ణ శరణాగతి పొందిన ఆ పరమాత్మ నాలోనే ఒక ఆలోచనగా, ఒక భావనగా, ఒక సంకల్పంగా రూపుదిద్ది ఈ దేహంతో ఆ పనులు చేయిస్తున్నాడు. అది సంపూర్ణ శరణాగతిలో ఉన్న మన భావన. అంతేగాని ఎవరో వచ్చి చేస్తారని ఎదురు చూడటం అనేది అది సరి అయిన భావన కాదు.
నీట ముంచిన పాల ముంచిన ఆయనదే భారం. ఎలా నడిపిస్తాడో ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన తెలియదా నన్ను ఎలా రక్షించాలో అంటాం. అనటమైతే అంటాం, కానీ మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఎలా? అది రెండోది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ప్రయోజనం ఏముంటుంది? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అంతా భగవంతుడిదే భారం అంటే ఎలా? మనం మన అశ్రద్ధతో, చేతగానితనంతో అన్ని పోగొట్టుకుంటే ఏ దేవుడు వచ్చి రక్షిస్తాడు మనల్ని? ఇది రెండవ రకపు ఆలోచన. ఇవే సన్నయ్య నొప్పులు నొప్పుతూ ఉంటాం అన్నమాట. ఇలా ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి కనబరిచి మన తెలివితేటలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తాం. అప్పచెప్పాను దేవుడికి, చేస్తాడో చేయడో మన ప్రయత్నం మనం కూడా చేసుకోవాలి కదా అంటే నమ్మకం లేక. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే, నువ్వు సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే ఉంటుందో నీ లోపల నుంచే పరమాత్మే ఆ చేయటానికి తగిన పరిస్థితులు కల్పించేది. నీకు సరిగ్గా దాన్ని సంపూర్ణంగా సరిగ్గా అవి జరగవలసిన పని జరగటానికి కావలసిన పరిస్థితులు కల్పించేది కూడా నీ శరణాగతిలోంచే ఆ పరమాత్మ చేస్తాడు. అది ఇక్కడ మళ్ళీ మనం చేస్తాడో చెయ్యడో అనే భావనను మనం సంపూర్ణంగా తొలగించుకోవాలి. సందేహరహితంగా బోధపడిన విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నిధిధ్యాసన చేయాలి. ముందుగా మనం గురువులని ఆశ్రయించి శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలి. శ్రవణం, దానిని మరలా మరలా గుర్తు చేసుకోవాలి. అదే మననం. ఆ తర్వాత సందేహరహితంగా మనకు అర్థమైన బోధపడిన విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నిధిధ్యాసన అంటే సాధన చెయ్యాలి. అదే ఆచరణ. దాన్నే ధ్యానాభ్యాసం అంటారు. ఇలా ఆసక్తి, ఆశ్రయం, సాధన, ఈ మూడు భగవంతుడు తెలుసుకోవడానికి అర్హతలు. మనకున్నాయి అర్హతలు. ఆసక్తి ఉందా? ఆశ్రయం ఉందా? సాధన చేయగలుగుతామా? అది శిష్యుడిగా నాకుండవలసిన సాధనకి నాకుండవలసిన అర్హత ఏంటి? ఆసక్తి, ఆశ్రయం, సాధన. పరమాత్మ పట్ల ముందు శ్రవణం వింటాము, మననం దాన్ని గుర్తు చేసుకుంటాము, దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి. సాధనాపూర్వకంగా దాన్ని మనం ఆచరణలో పెట్టడం. ఈ మూడు, ఆసక్తి, ఆశ్రయం, సాధన, ఈ మూడు అర్హతలు ఉంటే భగవతత్వాన్ని కేవలం తెలుసుకోవటం కాదు, సంపూర్ణంగా అంటే సమగ్రంగా సందేహరహితంగా ఎటువంటి సందేహాలు లేకుండా అప్పుడు నన్ను తెలుసుకుంటావు. ఈ అఖండ జ్ఞానం కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి అంటే మనందరికీ కూడా అవసరమైన జ్ఞానం. కాబట్టి మనం భౌతిక సంపదల కోసం ఎలాగో పాకులాడుతున్నాం. భౌతికమైన విషయాల పట్ల ఎన్నో ఎన్నో పాకులాడుతున్నాం. వాటిని పాకులాడతామంటే అవసరమైనవి మనకి వాటి పర్వాలేదు. ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలంటూ వాటి వైపు కాకుండా పరమాత్మని ఆశ్రయించాలి. అంటే కొంత భౌతికమైన విషయాల పట్ల త్యాగాన్ని చేసి, త్యాగం చేయటం అంటే వదిలిపెట్టడం, కొంత వదిలిపెట్టాలి. కుటుంబానికి అవసరమైనవి మన గృహస్థుగా ఉన్నప్పుడు చేయవలసిన ధర్మాలన్నీ చెయ్యాలి. అవి కోరికల కింద రాదు. అది మన ధర్మాచరణ, మన ధర్మాచరణ. ఆ గృహస్థుగా మనం చేసే వాటిలో తప్పులైతే ఏమీ లేదు. అవి చేస్తూనే కొంత త్యాగం చెయ్యాలి. ఇంకా మనం ఎక్కడెక్కడైతే ఇరుక్కుపోతున్నామో గ్రహించుకుని వాటిని తొలగించుకోవాలి. అది త్యాగం అంటే. సంపదలను ఆశ్రయించినప్పుడు ఒకవేళ అవి దక్కుతాయి. అదే భగవంతుడిని ఆశ్రయిస్తే అన్ని దక్కుతాయి. శాశ్వత ఆనందం కూడా మనకి దక్కుతుంది. అర్జునుడు భగవంతుడిని ఆశ్రయించడం వల్లే యుద్ధంలో విజయము లభించింది, అఖండ జ్ఞానము లభించింది. అంటే యుద్ధము అంటే భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద పరమాత్మ యొక్క జ్ఞానం, గీతా బోధ, ఈ రెండూ లభించాయి. కాబట్టి ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి. ఈ శ్లోకంలో మత్ ఆశ్రయ, నాయందే ఆసక్తి, నన్నే ఆశ్రయించు అని చెప్తూ జ్ఞానయోగానికి భక్తి యోగానికి యొక్క చక్కటి ఆవశ్యకత ఈ శ్లోకంలో మనకి వివరించారు. ఇలాంటి ధ్యాన యోగం, భక్తి యోగాల వల్లనే అఖండ జ్ఞాన ప్రాప్తి మనకి కలుగుతుంది అని చెప్తూ రెండో శ్లోకంలో చెప్తున్నారు. అర్హత గల శిష్యుడికి తాను బోధించబోయే విద్య ఎలాంటిదో జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ రెండో శ్లోకంలో వివరిస్తున్నాడు. రెండో శ్లోకం చూద్దాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః
యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకుంటే తిరిగి తెలుసుకోవాల్సింది ఇంకొకటి లేదో అలాంటి విజ్ఞానంతో కూడిన జ్ఞానం, జాగ్రత్తగా విందాం, విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని నీకు అశేషంగా చెప్తాను అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పేది అర్జునుడు కాదు, అర్జునుడిని అడ్డం పెట్టుకుని మనకి చెప్తున్నాడు. జ్ఞానం స విజ్ఞానం. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం, అంటే వేదాల యొక్క జ్ఞానం, ఉపనిషత్తుల యొక్క జ్ఞానం, శాస్త్రంలో ఉన్న విషయాలు విని తెలుసుకోవటం, ఇది జ్ఞానం. అయితే ఇలా ఎంతకాలం తెలుసుకున్నా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే శాస్త్రాలు అనంతం, అలా తెలుసుకుంటూనే ఉండాలి. జ్ఞానం కూడా అనంతమే. అనంతం అంటే ఎక్కడ అంతం లేదు, అలా తెలుసుకుంటూ ఉండటమే. ఈ జన్మ ఒక జన్మ సరిపోదు ఈ శాస్త్రాలు తెలుసుకోవాలంటే. మరి మానవుని ఆయుర్దాయము ఇది అల్పం, 100 సంవత్సరాల లోపే కదా జీవితం అంతా. మరి ఎంతకాలం నేర్చుకోగలమా? అంతకాలం ఆ జ్ఞానాన్ని పొందలేం. మరి అల్పమైన ఆయుష్ కాలంలో అనంతమైన శాస్త్రాలు తెలుసుకోవటం అసాధ్యం. కాబట్టి భగవానుడు విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ కొద్దిగా విజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ విజ్ఞానాన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఇదే అనుభవ జ్ఞానం. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, అదే నీ అనుభవంలోకి వచ్చిన జ్ఞానం, నువ్వు తెలుసుకుని. శ్రవణం అంటే ఇప్పుడు మనం వింటున్నాం కదా, దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకుని ఇందులో ఏ ఏ విషయాలు మనం నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నాం, వాటిని నోట్ చేసుకుంటాం. ఇది ఎంతవరకు ఆచరణలో పెట్టుకోగలము? ఇప్పుడు చెప్పుకున్న విషయాలు, ఆచరణలో పెట్టుకునే విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఏం పెట్టుకోవాలి? దానిని జ్ఞప్తిలోకి తెచ్చుకొని నిరంతరం పరమాత్మని నేను అలా అనుకుంటూ ఉంటాను. చేసేది పరమాత్మే, నేను సంపూర్ణంగా పరమాత్మని శరణాగతి పొందుతాను ప్రతి దాంట్లో కూడా. అలాగే నేను ఉదయం నుంచి ఈ రోజు నుంచి చేసే కర్మలు, అంటే కర్మఫలాలు, అలాగే నా భావనలు, ఆలోచనలు సమస్తం పరమాత్మకి సమర్పణ చేసుకుంటున్నాను. హృదయపూర్వకంగా మనం ఒక మాటను పరమాత్మకి అక్కడ సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణ చేసుకోవడం అంటే పరమాత్మ ఏది చేసినా పరమాత్మ దాని ఫలితం నాకేం కాదు, నీకు సమర్పణ. అది మనఃపూర్వకంగా మొదట్లో రాదు, తర్వాత అయినా దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. లోపల భావనలోంచి తెచ్చుకోవాలి. మొదటి నుంచి ఇక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే మేడం చెప్పారు, ఏదో ఇది సరి అయిందే, బానే ఉంది కదా అని మొదట్లో ఇక్కడి నుంచే వస్తుంది, కానీ ఇక్కడి నుంచి రాదు. మెల్లగా దానికి అలా చేసుకోగా అప్పుడు లోపల నుంచి మనకి ఆ భావనాపూర్వకంగా వస్తుంది. అలా మనం అలవాటు చేసుకోవాలి సాధనలు. చెట్టు కాండాన్ని, ప్రతి కొమ్మని, ఆకుని, పూలని, కాయలని, మొగ్గల్ని తడపాలంటే కష్టం కదా, వేళ్ళని తడపడం అలాంటప్పుడు కూడా అసాధ్యమే. కానీ చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు లోపల పీల్చుకుని వేళ్ళు, అదే చెట్టు మొత్తం కొమ్మలకి, కాండాలకి, ఆకులకి, పువ్వులకి, మొగ్గలకి అన్నిటికీ ఆ నీరు అదే సప్లై చేస్తుంది, వేర్లే. మనకి తెలుసు మొక్క వేసవకాలం, మొక్క ఎండిపోతుంది అంటే తలవాల్చేసింది. మనం ఏం చేస్తాం, అయ్యో పిచ్చి తల్లి, పొద్దున అంత ఎండలో నీళ్లు పోస్తే చచ్చిపోతామని పొద్దున్న పోయటానికి అవ్వలేదు, ఇప్పుడైనా పోస్తున్నానని చెప్పి సాయంత్రం కాస్త ఎండ తగ్గిన తర్వాత దాని మొదట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆ మొక్క కాసేపటికి, 1 గంట పోయిందో చూడండి, చక్కగా తల పైకెత్తి, అప్పటిదాకా ఎలా ఉంది ఆ మొక్క, అయిపోయిందేమో అనుకుంటాం, తల వాల్చేసింది, ఆకులేమో ముడుచుకుపోయాయి, ఇంకా మొక్క అయిపోయిందేమో అనుకునే స్థితిలో ఉన్న మొక్కకి నీళ్లు పోస్తే కాసేపటికి ఆ వేళ్లు పీల్చుకున్న వేళ్లు కింద నుంచి పై కొమ్మ, చిటారు కొమ్మ వరకు ఆ నీటిని సరఫరా చేసి ఆహారాన్ని వాటికి తగిన శక్తిని, బలాన్ని అందిస్తుంది వేళ్ళు. అలా నీరు కాండానికి, కొమ్మలకి అన్నిటికీ చేరుతుంది. అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని, బ్రహ్మానుభూతిని ఒక్కసారి మనం పొందితే అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినట్లే. ఎందుకంటే ఈ బ్రహ్మానుభూతి అనేది అదే మోక్షం. దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకున్నాము అంటే
ఈ శాస్త్రాల యొక్క జ్ఞానం అంతా మన అనుభవంలోకి వచ్చేస్తుంది. అది అక్కడ చెప్తున్నారు. శాస్త్రాలు ఎంతకాలం నేర్చుకుంటావు? అనంతం అవి. జన్మలు చాలు, ఒక్క జన్మ సరిపోదు. అనేక జన్మల పాటు చదవాల్సిన, తెలుసుకోవాల్సిన. కృతయుగంలో అంటే వేల సంవత్సరాలు, వాళ్ళు లక్షల సంవత్సరాలు జీవించి ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా అన్ని వేదాలు, అందులోని ఉపాంగాలు మొత్తం అన్ని నేర్చుకునేవారు. త్రేతాయుగంలో కూడా అంతే, వేల సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు, వేల సంవత్సరాలే బతికారు అప్పుడు. అప్పుడు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ద్వాపర యుగం వచ్చేప్పటికి మహా అయితే 400 సంవత్సరాలు ఎక్కువ, మా సామాన్యంగా అయితే 200 సంవత్సరాలు. వాళ్ళు కూడా కొంతవరకు నేర్చుకున్నారు. మరి కలియుగంలో 100 సంవత్సరాల కాలం కూడా లేదు కదా. మరి అన్ని వేదాల నుంచి సారాన్ని ఎలా తెలుసుకుంటాం మనం? అది అన్ని తెలుసుకోలేం కదా. అందుకే విజ్ఞానం, తెలుసుకున్న దానిని, శాస్త్రాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం. విజ్ఞానం అంటే ఏం లేదు, అనుభవంలోకి తెచ్చుకోవటం. అదే విశేష జ్ఞానం. అది మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని, అది మనకు అనుభూతి అయ్యేది. ఈ బ్రహ్మానుభూతిని ఒక్కసారి పొందితే అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినట్లే. ఎందుకంటే అన్ని శాస్త్రాల లక్ష్యం మోక్షాన్ని పొందటం, అదే బ్రహ్మానుభూతిని పొందటం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ, పరమశివుని యొక్క కుటుంబాన్ని చూస్తే భార్య పార్వతి, కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. వాళ్ళిద్దరిలో ఎవరికి విఘ్నాధిపత్యం ఇవ్వాలా అని పరీక్ష పెట్టాడు పరమశివుడు. అది భూప్రదక్షిణ చేసి తిరిగి రావటం. కుమారస్వామి ఎంతో కష్టపడి భూప్రదక్షిణ చేసి వచ్చాడు. కానీ విఘ్నేశ్వరుడు తన ఎలక వాహనం మీద వెళ్ళాలంటే కష్టం కదా. తను చూస్తే శరీరం మరుగుజ్జుగా ఉంటాడు, పొట్ట ఉంటుంది, ఏనుగు తండం, శరీరం భారంగా ఉంటుంది. విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణతో సమస్త భూమండలాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. అలాగే ఒక్క బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందితే సమస్త జ్ఞానాలు కూడా మనకి పొందినట్లే. అందుకే సకల విద్యలు నేర్చుకోవటంలోనే మన జీవితం అంతా వ్యర్థం చేయకుండా ఒక్క బ్రహ్మ విద్యను మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. అన్ని విద్యలు అందులోనే ఉంటాయి. బ్రహ్మ విద్యను నేర్చుకుంటే, బ్రహ్మ విద్య అంటే ఉంటుంది, ఇదేమైనా బ్రహ్మ విద్య? సామాన్యంగా మనం అంటూ ఉంటాం, ఏదైనా పని చెప్తే చెప్పేవాళ్ళు, ఇదేమైనా బ్రహ్మ విద్య ఏంటి, చీటికలో చేసి పడేస్తారు. అంటే బ్రహ్మ విద్య కష్టమైనదని అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు బ్రహ్మ విద్య కష్టమని. మరి అలాంటి కష్టమైన విద్య అంటే ఏంటి? పరమాత్మని గురించి తెలుసుకుంటే సరిపోతుందా? కేవలం వింటే సరిపోతుందా? దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఆ అనుభవంలోకి తెచ్చుకోవటం, అది ఇక్కడ భగవానుడు విజ్ఞాన సహిత జ్ఞానాన్ని అందించబోతున్నాడు. అంటే అనుభవంలోకి వచ్చే జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. ఇలా చెప్పటం వల్ల వినే శ్రోతకు గాని, శిష్యుడికి గాని తాను చెప్పబోయే విజ్ఞానం యొక్క ప్రభావం ముందుగానే తెలిసి దాని మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది. నేను విజ్ఞానాన్ని నీకు తెలియజేస్తాను, అనుభూతి కలిగేటట్లుగా నీకు చెప్తానంటే ఏ శిష్యుడికి మాత్రం దాని మీద ఇష్టం ఉండదు? మనందరికీ కూడా అభిరుచి అనేది కలుగుతుంది, ఇష్టం. అంటే ఒట్టి శాస్త్రం ముక్తికే గాని ముక్తికి పనికిరాదు. ఇప్పుడు మనం నేర్చుకునే లౌకిక విద్యలన్నీ వేటి కోసం? కోటి విద్యలు కూటి కొరకే. ఎన్ని నేర్చుకున్నా అవి ఆ దానికి సంపాదనకే పనికొస్తుంది. మళ్ళీ మనకి ఇంకా జన్మ అవసరం లేని చదువు మనకి ఇవ్వట్లేదు అవి. ఈ శాస్త్రాలు ముక్తికే కాని ముక్తికి పనికిరావు కొన్ని. మరి బ్రహ్మానుభూతి లేని శాస్త్ర జ్ఞానం దర్వీపాకరసం అంటారు. అంటే పాయసంలో చెక్క గరిటేసి అలా తిప్పుతూ ఉంటారు. చెక్క గరిటి అంటే పూర్వకాలంలో ఎక్కువ చెక్కతో తయారు చేసిన వస్తువులు, ఇంట్లో బియ్యం కొలుచుకునే సోల అని, కొంచెమని, అలాగే గరిటెలని చెక్కతో చేసినవి ఉండేవి. చాలా వరకు చాలా ఇంట్లో వాడుకునేవారు. ఇప్పుడు కూడా నాన్ స్టిక్ అని వాడుతూ ఉంటారు. నాన్ స్టిక్ అని చెప్పి ఇప్పటికీ వాడుతూ ఉంటారు, గరిటెలు లాంటివి. ఇక్కడ దర్వీపాక రసం అంటే చెక్క గరిటె. అది పాయసంలో వేసి తిప్పితే ఆ గరిటెకి రుచి ఏమైనా తెలుస్తుందా? పాయసం ఎలా ఉందో దాంట్లో ఏం ఎక్కువ ఏం తక్కువ, పాలు ఎక్కువ, పంచదార ఉందా లేదా,
రుచికరంగా ఉందా లేదా చక్కగలిటి చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అలా జ్ఞానం కూడా మనం కేవలం నేర్చుకున్నంత మాత్రాన మనకేమి వంట పట్టదు. అందుకే దర్వీపాక రసం అంటే అదనమాట. వివేక్ చూడామణిలో శంకరాచార్యులు ఈ ఉపమానం చెప్తూ, అంటే ఏ మాత్రం అనుభూతి లేకుండా పుట్టి శాస్త్ర జ్ఞానంలో మునిగి తేలేవాడు పాయసంలో తిరిగే గరిటె లాంటి వాడు. ఆ గరిటె ఎంతకాలం పాయసంలో తిరిగినా ఆ పాయసం రుచి కొంచెం కూడా దానికి పట్టదు. దాని రుచి దానికి తెలియదు. అంతే. ఈ జ్ఞానం విజ్ఞానంతో కూడుకుని ఉంటేనే ప్రయోజనం. మనం నేర్చుకునే జ్ఞానం, మనం తెలుసుకునే జ్ఞానానికి అది విజ్ఞానంతో కూడితేనే మనకి ఉపయోగం. లేదు, హరికథలు వింటున్నాం, చిన్నప్పుడు బుర్ర కథలు వినేవాళ్ళం, టీవీలో బోల్డ్ కథలు వింటున్నాం, సినిమాలు చూస్తున్నాం, దానివల్ల మనం ఏమైనా జ్ఞానాన్ని పొందుతున్నామా? ఏమి. ఈ శాస్త్రం కూడా అంతే అయిపోతుంది. ఎంత కష్టపడి ఇన్ని రోజులు నేర్చుకున్నా దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోకపోతే ఒక హరికథ విన్నట్లే. కాలక్షేపం అంటారు చూసారా, అసలు మనం ఆ పదమే వాడమనుకోండి, చివరికి దానికోసం ఉపయోగించేటట్లయితే మనం అది కాదు ఉపయోగించుకునేది. కాలాన్ని అధిక్షేపించే వాళ్ళం కాదు, కాలాన్ని పరమాత్మ స్వరూపంగా మనం ఉపయోగించుకునేవాళ్ళం. కాలం పరమాత్మ స్వరూపం, గడిచిపోయే ప్రతి క్షణం అందులో ఉన్నది పరమాత్మే. ఆ భావనతో కాలాన్ని వ్యర్థం చేయకుండా కాలానికి మనం సరి అయిన మార్గంలో ఉపయోగించుకుంటున్నాం కదా. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు దీన్ని ఎప్పుడైతే వింటున్నామో దాన్ని మనం మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి సాధన పూర్వకంగా, కేవలం వింటం కాదు, దాన్ని మన సాధనలో పెట్టుకోవటం. చాంద్రోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఉద్దాలకుడు అనే ఋషి చాలా గొప్ప జ్ఞాని. ఆయనకి జిజ్ఞాసులైన శిష్యులు బ్రహ్మ విద్య, ఆయన శిష్యులకి ఆయన బ్రహ్మ విద్యను బోధిస్తున్నారు. అయితే ఆయనకి శ్వేతకేతు అని ఒక కొడుకున్నాడు ఆ ఉద్దాలక మహర్షికి. వాడు ఉట్టి బడుద్ధై, పండిత పుత్ర పరమసుంఠ అని బడుద్ధై, చదువు అప్పలేదు. అందుకే తన దగ్గర అయితే వినట్లేదని వేరొక గురువైన గౌతముడి దగ్గరికి విద్య కోసం పంపిస్తాడు తన గురువుని ఉద్దాలకుడు, శ్వేతకేతుని. అక్కడ 12 సంవత్సరాలు గౌతమ దగ్గర విద్యాభ్యాసం చేసి వస్తాడు శ్వేతకేతు. తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం గర్వం వస్తుంది. తండ్రికి నమస్కారం కూడా చెయ్యడు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఆ గర్వంతో ఎవరు నమస్కారం తండ్రికి చేయటం లేదు. కానీ పూర్వం ఏంటి, మొన్నటి వరకు తల్లిదండ్రులకు నమస్కారం చేయని పిల్లలు ఉండేవారు కాదు. నాకు కూడా తెలుసు. ఎందుకంటే కుటుంబాలలో తల్లిదండ్రులకు నమస్కారం చేయటం అనేది బాగా అలవాటు. ఇప్పుడెప్పుడు పుట్టినరోజు రోజున నమస్కారం చేస్తే పెద్దలకి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారనే ఆశతో కాళ్ళకి నమస్కరిస్తున్నారు. వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఇచ్చే ఆశీస్సులు వాళ్ళకి సరిపోతాయి. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, పిల్లలు కాళ్ళకి వచ్చి దండం పెట్టగానే, కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెట్టగానే డబ్బులు ఇచ్చేస్తారు. మనం వాళ్ళని పాడు చేస్తున్నాం అన్న విషయం మనకి తెలియటం లేదు. ఈ విషయం మాత్రం కాస్త గట్టిగా గుర్తు చేసుకోండి. మనం పిల్లలకి ఇవ్వాల్సిందే డబ్బులు కాదు, మనకి మనఃపూర్వకమైన ఆశీస్సులు. డబ్బులతో ముడిపెట్టుకుంటే మనం ఇవ్వలేదనుకోండి, వాళ్ళు చిన్న మొహం చేసుకు వెళ్ళిపోయినా మీకు ఏదైనా ఒక వస్తువు వాళ్ళ చేతిలో పెట్టండి. వాడికి ఇష్టమైన పదార్థం ఏదో వండి పెట్టండి. తీసుకొచ్చి తినే వస్తువు, వాడు రాసుకునే ఒక పెన్ను పుస్తకము, అలాంటివి ఉపయోగపడే వస్తువు ఇవ్వండి తప్ప పిల్లల చేతిలో ఎప్పుడూ కూడా డబ్బులు పెట్టకూడదు. నాకు కుదరలేదు కొనిపెట్టడం, వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళు దాచుకుంటారా ఖర్చు పెడతారా తర్వాత విషయం. వాళ్ళకి ఒక భావన వచ్చేస్తుంది, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడితే డబ్బులు ఇస్తారు. అది పుట్టినరోజు రోజున ఎన్ని డబ్బులు దండుకున్నాను పిల్లలు మాట్లాడుకునేవారు. నేను వాళ్ళ చేత మాన్పించేదాన్ని. అది మాన్పించడానికి నాకు చాలా కష్టపడ్డా. నేను తల్లిదండ్రులకు మీటింగ్ పెట్టుకునేదాన్ని, పిల్లలకి చెప్పేదాన్ని, మీరెవ్వరూ పిల్లలకి డబ్బులు ఇవ్వకండి. ఆ పిల్లలకి డబ్బులు అలవాటైతే అది వాళ్ళు ప్రతిదానికి నాకు వీళ్ళు డబ్బులు ఇస్తారనే భావన, ఓ పండగ వస్తే, ఓ పుట్టినరోజు వస్తే దండం పెడితే డబ్బులు ఇస్తారు, అది వాళ్ళలో ఒక చెడు భావన వచ్చేస్తుంది. దయచేసి మీరు వాటిని పెంపొందించద్దు. పిల్లల చేతికి డబ్బులు ఇవ్వకండి. మీరు ఇచ్చే డబ్బులు ఒక డిబ్బీ పెట్టి దాంట్లో వేయించుకోండి. ఎప్పుడైనా ఇవ్వండి. ఎప్పుడైనా మీకు ఇస్తే ₹1, ₹2, ₹5 మీ ఇష్టం. అది ఇచ్చి పిల్లల చేత అందులో వేయించుకోండి. వాళ్ళకి దాచుకోవటం వస్తుంది. అంతేగాని
మీరు ఆ డబ్బులు ఇవ్వటం అలవాటు చేయొద్దని పేరెంట్స్ కి నేను మీటింగ్ పెట్టుకుని చెప్పుకునేదాన్ని, మీటింగ్ లో అనమాట. అలా మాన్పించాను. మనం కూడా పిల్లలకి డబ్బులు ఇవ్వటం అది సరి అయినదైతే కాదండి. వాళ్ళని దిశ మార్చిన వాళ్ళం అవుతాం. అన్యాయంగా వాళ్ళలో చెడు ప్రవర్తనకి, చెడు మానసిక ఉద్దేశానికి మనమే లోను చేసిన వాళ్ళం కదా. ఇప్పటి నుంచైనా ఈ మాట అన్నానని మీరు ఎవరు నన్ను వేరే విధంగా అనొద్దు. పిల్లలకి మనం ఇచ్చేది ఆశీస్సులు. వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థం, వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థం, వాళ్ళకి పళ్ళో ఇష్టము, వాళ్ళకి ఏది ఇస్తే అది మనం చేసి ఇద్దాం, కొని ఇద్దాం. అంతే తప్ప డబ్బులు మాత్రం పిల్లల చేతిలో పెట్టండి. ఇంకొక పెద్ద అలవాటు ఏంటంటే, రాఖీ పండగ వస్తే, రాఖీ వస్తే రాఖీ కడితే డబ్బులు ఇస్తారని ఎంత పిల్లల్లో చాలా మంది వింటూ ఉంటారు. నాకు రాఖీలు, వీళ్ళు కొనే ఆ రాఖీలు ₹2 రాఖీలు, ₹10 రాఖీలే. కానీ అవతల వాళ్ళు రాఖీ కట్టినందుకు ₹100 తక్కువైతే దెబ్బలాడి మరీ తీసుకుంటున్నారు ఈ ఆడపిల్లలు. ప్లీజ్, దయచేసి ఇలాంటి వాటి పట్ల కూడా మనం ఆ సంస్కృతిని, అది విష సంస్కృతి, ఆ సంస్కృతి పిల్లల్లో పెంపొందించి వాళ్ళ మనసులు పాడు చేయొద్దు. చాలా స్వచ్ఛమైన పిల్లలు. చిన్నప్పటి నుంచి మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకునే పిల్లలు. నేను రాఖీ పండుగ స్కూల్లో చేసేదాన్ని. అంటే ఒక టీచర్ గా నాకున్న బాధ్యతకి నేను ఆ మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది చూసుకునేదాన్ని. చూసుకుని చక్కగా పిల్లలందరికీ రాఖీలు కట్టించి నేను పట్టుకెళ్ళేదాన్ని. స్వీట్ నేనే కొని పట్టుకెళ్ళి మిఠాయిలు తీసుకెళ్ళేదాన్ని, చాక్లెట్లు, మిఠాయిలు. వీళ్ళు రాఖీ కడితే వాళ్ళు ఒక స్వీట్, ఇద్దరు చెరొకటి. ఈ అమ్మాయి అబ్బాయికి ఇస్తుంది, వాళ్ళు కట్టిన వాడికి, కట్టిన వాడు ఆ పిల్లవాడు ఈ పిల్లకి ఇస్తుంది. అంటే ఈ సంస్కృతి ఎలా ఉంటుంది, ఇది ఉత్సాహంగా ఉంటుంది. అక్కడ డబ్బులతో పనేం లేదు. ముందు రోజు రాఖీ ఎలాగో సెలవు ఉంటుంది, ముందు రోజే నేను స్కూల్లోనే రాఖీ పండుగ చేయాలి. ఎంత ఉత్సాహం అంటే ఏ ఒక్క పిల్లలు మానేవారు. స్కూల్కి రావటానికి మొరాయించిన పిల్లలు కూడా రాఖీ పండుగ ముందు రోజు ఎప్పుడు మానేవారు. అంటే ఈ సంస్కృతి మనమే అలవాటు చేయాలి. ఆ అలవాటు చేస్తే మాత్రం వాళ్ళలో సరి అయిన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. బయటికి పక్కకు వెళ్తోంది వ్యవహారం. అంటే మనం ఏంటంటే ఎవరికి కూడా, ఏ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వటం అనేది, మనం ఇచ్చేది ఆశీస్సులు, మనఃపూర్వకమైన ఆశీస్సులు. ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు ఓ పండగ పుట్టినరోజే కాదు, ఎప్పుడూ మన నుంచి అందరికీ కూడా మంచి ఆశీస్సులే, శుభకామన ఇస్తూ ఉండాలి. అలా తండ్రికి నమస్కరించటం లేదు. ఇప్పుడు తండ్రికి నమస్కరించటం ఇప్పుడు ఎవరూ చేయటం లేదు. ఒకప్పుడు నా చిన్నప్పుడు మేమందరం కూడా, మా అందరం కూడా అలా తల్లిదండ్రులకి నమస్కరించేవాళ్ళు. తల్లిదండ్రులకు నమస్కరించాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమి ఇచ్చేవారు కాదు. మాకు ఏనాడు కూడా ఎవరైనా వస్తే డబ్బులు ఇవ్వటం అనేది ఎప్పుడూ తెలియదు మాకు. ఆ విషయం కోసం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనమాట. అలా తండ్రి దగ్గరకు వచ్చినప్పటికీ గర్వంతో ఉన్నాడు. తండ్రికి నమస్కారం కూడా చేయలేదు. ఆయనకు సమర్థత లేకనే తనని మరొకళ్ళ వద్దకు పంపించాడు. కాబట్టి తండ్రి కన్నా తానే గొప్ప జ్ఞాని అనుకున్నాడు. వినయం, విధేయత లేని విద్య విద్య కాదు. అందుకే కుమారుడికి యొక్క అహంకారాన్ని అణచాలి అనుకున్నారు ఉద్దాలకుడు. ఒకరోజు కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు గొప్ప విద్వాంసుడైనట్లు కనిపిస్తున్నావు. దేనిని తెలుసుకుంటే సమస్తం తెలిసినట్లు అవుతుందో ఆ విద్యను తెలుసుకున్నావా అని అడిగారు తండ్రి. తెల్లబోయాడు కొడుకు. తండ్రి, ఆ విద్య మా గురువు గారికే తెలియదు, తెలిస్తే నాకెందుకు చెప్పడు? నేను అది తెలుసుకోలేదు. అయినా లోకల్లో మనం దేనిని గురించి తెలుసుకుంటే అదే తెలుస్తుంది గాని మిగిలినవన్నీ ఎలా తెలుస్తాయి అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అదేదో మీరే బోధించండి, మీకు చేతనైతే మీరు చెప్పండి. అహంకారం అన్నమాట. అహంకారంతో అయినా తండ్రిని అర్థించాడు. అహంకారమే, అహంకారంతో అడిగాడు, అయినా తండ్రిని అర్థించాడు. అప్పుడు వృద్ధాలకుడు కొడుకుతో చెప్తున్నాడు, అయినా మట్టిని తెలుసుకుంటే కుండలు, పూజలు లాంటి వస్తువులన్నీ కూడా వాటి గురించి తెలుసుకున్నట్లే. ఎందుకంటే అవన్నీ మట్టితో తయారు చేసినవి. అంటే కారణాన్ని తెలుసుకుంటే కార్యరూపంలో ఉన్న వస్తువులన్నిటినీ తెలుసుకున్నట్లే. ఈ ప్రపంచం కార్యం, మరి దేనికి కారణం? పరమాత్మ. ఈ ప్రపంచం అనేది ఒక కారణం, కార్యం. మరి దీనికి కారణం ఎవరు? పరమాత్మ.
కాబట్టి పరమాత్మని తెలుసుకున్నావా, ఇక ఈ ప్రపంచంలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే పనేమీ లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది పరమాత్మని. ఆత్మజ్ఞాని అతన్ని సర్వజ్ఞుడు అంటారు. ఒక ఆత్మజ్ఞాని, తాను ఆత్మానుభూతి పొందిన బ్రహ్మజ్ఞానిని సర్వజ్ఞుడు అంటారు. అంటే అన్ని నేర్చుకున్నాడన్నా అన్ని ఆయనకి అవగతం అవుతాయి, అందులోనే అన్ని ఉన్నాయి అని చెప్పి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు తండ్రి ఉద్దాలకుడు శ్వేతకేతువు. ఈ సారాన్నే యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమనుశిష్యతే అని భగవానుడు తెలియజేస్తూ, అది అసలైన విద్య, ఆ విద్యే అసలైన విద్య అని చెప్తూ, ఒకసారి ఒక సిద్ధుడు ఒక జ్ఞాని దగ్గరికి వచ్చాడు. సిద్ధుడు వేరు, జ్ఞానులు వేరు. మనం సిద్ధుడు జ్ఞానం ఒకటే అనుకుంటాం. అంటే కొంత యోగ ప్రక్రియలు చేస్తే కొన్ని సిద్ధులు ఏర్పడతాయి. జ్ఞాని అంటే తాను ఆత్మని అని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. సిద్ధుడు అంటే ఇంకా పరిపక్వత సాధన పూర్తవలేదు. అలాంటి సిద్ధుడు ఒక జ్ఞాని వద్దకు వచ్చి తన మహిమను చూపిస్తున్నాడు. తన కాలు దగ్గర నుంచి, అంటే బొడ్డు దగ్గర, ఇక్కడ తొడ దగ్గర నుంచి రూపాయి నోట్లు తీసి చూపిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ సిద్ధుడు చేసే పనికి. అప్పుడు ఆ జ్ఞాని అడిగాడు, ఆ నోట్లు నువ్వు కొత్తగా సృష్టించిస్తున్నావా, లేక ఎవరి దగ్గరైనా ఉన్న వాటిని ఆకర్షించిస్తున్నావా? కొత్తగా సృష్టించినట్లయితే నువ్వు నేరస్తుడు, గవర్నమెంట్ ని మోసం చేస్తున్న మోసకారివి కదా, కాబట్టి నువ్వు శిక్షార్హుడు. లేక ఎవరి దగ్గరైనా ఉన్న వాటిని ఆకర్షణ శక్తితో తెస్తున్నట్లయితే వాళ్ళెవరో సంపాదించుకున్న దానిని దొంగిలించిన దొంగవవుతావు, ఇతరుల సొమ్ము కాజేసిన దొంగవవుతావు, అప్పుడు నేరస్తుడివి. ఇలా దొంగిలించటం, సృష్టించటం నేరం. కాబట్టి ఇలాంటి పనులు యోగ్యులైన వాడికి తగినవి కాదు. ఎందుకంటే అష్టసిద్ధులు వస్తాయి, ఆ సిద్ధులను వృధాపరుచుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు. నువ్వు సాధు పురుషుడివేనా అన్నారు. ఆయన తన తప్పు తెలుసుకుని వెళ్ళిపోయాడు. క్షుద్రమైన సిద్ధులు అది జ్ఞానం కాదు, అది అందరికీ వస్తాయి. ఎందుకంటే సాధన చేస్తున్నప్పుడు మనలో కొన్ని పోయినప్పుడు కొన్ని అనేది ఏర్పడతాయి. కానీ వాటిని మనం గమనించి అది పట్టుకున్నామా, మన పతనంలోకి కాళ్ళు లాగేసినట్టుగా మొసలి, నీళ్లలోని మొసలి మనం నీళ్లలోకి దిగ్గానే రెండు కాళ్ళు పట్టుకు లాగేసినట్టుగా సిద్ధులు మనని పతనం వైపు తీసుకెళ్ళిపోతాయి, నాశనం చేస్తాయి. కాబట్టి ఆ సిద్ధులని గౌరవించి నమస్కరించి, నీకో నమస్కారం, నాకు ఏ సిద్ధులో అక్కర్లేదు అని వాటికి నమస్కరించి, నాకు ఏ సిద్ధులతో పని లేదు, నేను సామాన్యమైన జీవనాన్ని నేను గడుపుకుంటున్నాను అని ఎప్పుడైతే భావన చేస్తారో అప్పుడు వాళ్ళ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. చాలా మంది అక్కడే పడిపోతారు ఈ సిద్ధుల దగ్గరే. అందుకే అనేక మంది ప్రశ్నలు చెప్పటం, ఇంకా ఎక్కడైనా అది పోయింది ఇది పోయింది అని ఏదైనా చెప్పటం, మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్తే వాళ్ళకి సిద్ధులు ఏర్పడ్డాయి. వాడిని ఏం చేశారు వాళ్ళు, ఆ సిద్ధులు ఇతరులకు ఉపయోగించారు. దాన్ని ఒత్తినే వాళ్ళు చెప్పకూడదు కాబట్టి దానికి ఒక రేటు పెడతారు. అంటే ఒక రకంగా వ్యాపారం చేస్తున్నట్లుగా చేశారు. మరి ఇటువంటి వ్యాపారం చేయటంతో ఏమైంది, దిగజారిపోతుంది. వాళ్ళ శక్తి మొత్తం కూడా, ఆ ఎనర్జీ మొత్తం కూడా జీరో బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అంతకు ముందు నుంచి సంపాదించుకున్న శక్తి మొత్తం అంతా కూడా గ్రౌండ్ లెవెల్కి జారిపోతుంది. మాకు తెలిసిన ఒక ఆవిడ ఇలాగే, ఆవిడ సాధన, ఉపాసనా సాధనలు ఉంటాయి కదా, అమ్మవారికి పూజలని, గణపతి పూజలని, చాలా మంది ఇటువంటి సిద్ధంతో వస్తాయి. అలా చేసి ఆవిడకి అందరికీ జ్యోతిష్యం చెప్పారు. ఎవరిని కాదు అనుకుంటా జ్యోతిష్యం చెప్పారు. ఎందుకంటే అదొక సిద్ధి ఆవిడకి ఏర్పడింది. జ్యోతిష్యం నేర్చుకున్నారు, అది వేరే విషయం అయితే, చూడగానే మనిషిలో ఇది జరుగుతుంది ఇది జరగదు, వాళ్ళలో ఈ దోషానికి ఫలానా చోట మీకు ఇక్కడ కారణం ఉంది, అవన్నీ ఆవిడ సిద్ధిపూర్వకంగా సిద్ధి వచ్చిందన్నమాట. ఆవిడ చివరికి ఎలా అయిపోయారంటే, పూర్తిగా తన శక్తి పూర్తిగా జీరో లెవెల్కి అయిపోయి కనీసం లేచి నిలబడలేని స్థితికి వచ్చేసారు. అన్ని సిద్ధులు పోయాయి, తను నేర్చుకున్న జ్ఞానం మొత్తం జీరో లెవెల్కి వచ్చేసింది. శరీరం కూడా కదపని స్థితికి వచ్చారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని మళ్ళీ ఆవిడ ప్రాయశ్చిత్తం చేసుకుని నార్మల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంతకాలం హాస్పిటల్లో ఉండి మందులు తీసుకుని నార్మల్ స్థితికి రావటానికి ఒక 4-5 సంవత్సరాల కాలం.
4-5 సంవత్సరాల పాటు ఆవిడ మంచమే. ఎందుకు? ఆవిడ పేరు చక్కగా మారుమోగిపోతూ ఉండేది. ఆ పలానా ఆవిడ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవి చెప్తారు, అది చెప్తారు, ఆవిడ చెప్పింది చాలా బాగా కరెక్ట్ గా అవుతుంది అని. దుర్వినియోగపరుచుకుంది. దానికి మాధ్యమం డబ్బు పెట్టుకున్నారు. డబ్బు మాధ్యమమే, ఎందుకంటే కలియుగంలో ఎప్పుడూ డబ్బు మాధ్యమమే. కానీ అత్యాశతో ఏది చేసినా కూడా అది ఉన్నదంతా ఊడ్చి పడేస్తుంది, పతనంలోకి తీసుకెళ్తుంది. అది సిద్ధులకి జ్ఞానులకి ఉన్న తేడా. జ్ఞానులు ఈ సిద్ధుల్ని పట్టించుకోరు. ఇవి కొంచెం ఉన్న పాములు లాంటివి, ఎప్పుడు కాటేస్తాయో తెలియదు ఈ 8 సిద్ధులు, అష్టసిద్ధులు. అందుకే వాటిని ఏంటంటే నమస్కరించి మాకు ఏమీ అవసరం లేదు, నేను సామాన్యమైన జీవితాన్ని గడుపుకుంటూ నన్ను నేను తెలుసుకోవటమే, అందుకే ఈ జన్మ వచ్చింది అని అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉంటూ తనని తాను తెలుసుకుంటూ ఆ సాధనలో ఉండిపోతారు జ్ఞానులు. అప్పుడు కొందరు తమ వస్తువులను కొందరు పెద్దలు మోతుబర్లకు సృష్టించి ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రయోజనం పొందుతూ ఉంటారు. వీళ్ళు సిద్ధులే అనమాట. వాటిని చూసి అమాయకుల ద్వారా డబ్బు బంగారం దండుకుని వేల కోట్లు కూడబెట్టుకుని చివరికి దిక్కులేని చావు చేస్తారు, లేదా ప్రభుత్వం చేతుల్లోనూ ప్రజల చేతుల్లోనూ శిక్షించబడుతూ ఉంటారు. ఇలా జిమ్మిక్కులు లేని ఏవి కూడా జ్ఞానానికి పనికిరావు. ఇలాంటివి ఏవి కూడా ఈ శాస్త్ర జ్ఞానానికి పనికిరావు. కాకపోతే కొంతకాలం ఒక వెలుగు వెలుగుతారు అంతే, ఆ తర్వాత పతనంలోకి దిగిపోతారు. విజ్ఞానంతో కూడిన జ్ఞానమే సర్వశ్రేష్ఠ. విజ్ఞానంతో ఎప్పుడైతే అంటే అదే విశేషమైన జ్ఞానం. జ్ఞానం విజ్ఞానం రెండూ ఉన్నది భగవద్గీత. ఈ భగవద్గీతలో జ్ఞానము ఉంది, విజ్ఞానము ఉంది. ఇందులో శాస్త్ర జ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానము ఉంది. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, శాస్త్ర జ్ఞానం అంటే ఎలా ఎలా నడుచుకోవాలో చెప్పేది, ఎలా మంచి మార్గం చూపించేది శాస్త్ర జ్ఞానం అయితే, అది నువ్వు సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం. ఇలాంటి వేదాంతాన్ని తెలుసుకుంటున్న కొద్దీ విద్యార్థి శాస్త్రాభ్యాసం చేసే సమయంలో అర్హత కలిగిన వాడైతే ఒక్క క్షణంలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అంటే ఆ విజ్ఞానం తాను ఎప్పుడైతే లక్ష్యార్థంగా తెలుసుకుంటాడో అతనికి ఎక్కువ సమయం పట్టదు ఆత్మ సాక్షాత్కారం పొందటం. అంటే ఎలా? లక్ష్యార్థం మాత్రమే తెలుసుకుని దానిని సాధన చేయాలి. అలా చేసిన శిష్యుడు చాలా తొందరగా ఆత్మానుభూతిని పొందుతాడు. ఎవరికైతే అంతరంగ శుద్ధి అంటే మనశుద్ధి ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, ఆత్మానుభూతిని పొందాలనే తపన ఉంటుందో, ఏమేమి ఉండాలి? అంతరంగ శుద్ధి, శ్రద్ధ, ఆత్మానుభూతి పొందాలనే తపన. అలాగే ప్రాపంచిక విషయాల పట్ల, భోగాల పట్ల, వస్తువుల పట్ల వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇంకా నాకు చాలు, నాకు అవసరం లేదు అనే స్థితి తెచ్చుకోవటం. అంతేగాని అన్నిటినీ తినే వాటిని, కట్టుకునే వాటిని వదిలేయటం వైరాగ్యం కాదు. వైరాగ్యం పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా చాలా అపోహలు. అమ్మో ఇవన్నీ నేర్చుకుంటే, అసలు భగవద్గీత నేర్చుకుంటే వైరాగ్యం వచ్చేస్తుంది చాలా కాలం చాలా మంది నేర్చుకోవాలి, భయపడిపోయారు. భగవద్గీత నేర్చుకుంటే మరణం వస్తుంది, మరణించేటప్పుడే పెట్టాలి. ఈ భగవద్గీత నేర్చుకుంటే వైరాగ్యం వస్తుంది, వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు, లేదు అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అయిపోతారనే అపోహలతో ఒకానొక కాలంలో భగవద్గీత నేర్చుకోవడానికి ప్రజలు భయపడిపోయారు. మరి ఇప్పుడు చాలా చక్కగా నేర్చుకున్నారు, అపోహలు తొలగిపోయాయి. చనిపోయినప్పుడు పెట్టేది కాదు భగవద్గీత, నన్ను నేను తెలుసుకోవడానికి. ముందుగా ఏం చేస్తున్నారంటే వీటిని ఎక్కువ మంది చదవటం ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఒక మంచిదే, కానీ చదివినంత మాత్రాన అర్థం కాదు. కాబట్టి లోతైన అర్థం, భగవద్గీతలోని అసలైన ఇటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఆ నేర్చుకున్న దానికి సార్థకత ఉంటుంది. వల్లి వేసినంత మాత్రాన, నోటికి బాగా శ్లోకాలు వల్లి వేసినంత మాత్రాన ఉపయోగం ఉందా అంటే ఉందని కూడా పూర్తిగా చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అర్థం తెలీదు, అగయుక్తంగా చదవటం మాత్రమే వస్తుంది. కానీ దాని భావం సంపూర్ణంగా లక్ష్యార్థం తెలుసుకుని సాధనలు చేస్తే అది నోటికి రాకపోయినా, వల్లె వేయకపోయినా, అది చదివినప్పుడు దాని భావం మనలో పూర్తిగా నిండుకుపోయినప్పుడు, సాధన చేస్తున్నప్పుడు అది విజ్ఞానంగా మారుతుంది, అనుభవ జ్ఞానంగా మారుతుంది. అలా తీవ్ర వైరాగ్యం ఉంటుందో
అలాంటి శిష్యుడు గురువు బోధించే వేదాంత విజ్ఞానంలోని హేతువాదాన్ని, అందులోని సరి అయిన భావాన్ని అంటే లక్ష్యార్థాన్ని గ్రహించి జీర్ణించుకుంటాడు. అందులోనే తాదాత్మ్యం చెందుతాడు. వేదాంతం నిర్దేశించిన లక్ష్యాలు అందుకుంటాడు. ఇప్పుడు మోక్షానికి కొన్ని అర్హతలు చెప్తున్నారు. మనకేనండి ఇది ఎవరికో కాదు, మనకి ఎటువంటి అర్హతలు ఉండాలో చెప్తున్నారు. ఒకటి అర్హతలు ఏంటి? మనశుద్ధి. అంతరంగ శుద్ధి అంటే మన మనస్సు శుద్ధం చేసుకోవాలి. రెండవది అది నేర్చుకోవాలనే తపన ఉండాలి. మూడవది వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే వదిలేయటం కాదు, అనవసరమైనవి మన నుంచి వదిలిపోతున్నప్పుడు సంతోషం. అవి వదిలిపోతాయి. కొన్ని మనం ప్రయత్నంగా వదులుకోవాలి, కొన్ని వాటంతటవి వదిలిపోతుంది. అది గమనిస్తాం. అది వైరాగ్యం. రెండవది విశ్వాసం, శ్రద్ధ. గురువుల పట్ల, శాస్త్రాల పట్ల మనకి విశ్వాసం, శ్రద్ధ, అదే మనకి ముఖ్యమైన అర్హత, అత్యంత ముఖ్యమైన అర్హత. ఇంకా శ్రవణం, మననం, నిధిధ్యాసనం. వినాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మననం, నిధిధ్యాసన ఆచరణలో పెట్టుకోవాలి. విన్నదాన్ని, గుర్తు చేసుకున్న దాన్ని మన నిత్య జీవితంలో ఆచరించడమే అది చెయ్యాలి. ఇవి మనకుండే అర్హతలు. మనస్సుని పరమాత్మపై లగ్నం చేసి పరమాత్మే పరమగతి, ఇంకా పరమాత్మ తప్ప నాకు ఇంకేమీ లేదు అని విశ్వసించి ధ్యాన సాధన సాగిస్తున్న వాళ్ళకి విజ్ఞానంతో కూడిన జ్ఞానం తెలుసుకోవటం కష్టమే ఉండదు. ఎందుకంటే పరమాత్మే నాకు పరమగతి, నాకు అంతకు మించి వేరే చాయిస్ ఏం లేదు. నేను పుట్టింది ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసుకున్నాను, ఇప్పటికైనా నేను తెలుసుకుంటున్నాను. ఈ కొంత సమయం, ఇప్పుడు ఇంకా ఇంతకు మించిన ఎక్కువ సమయం, ఇంకో 50-60 ఏళ్ళు మనం జీవిస్తామా అంటే చెప్పలేము. అంతవరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపనే రోజు కూడా మనకి తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుని విన్నదాన్ని, దాన్ని నేను ఆచరణలో పెట్టుకోవటం, ఆ భావన మనకి ఎప్పుడైతే ఉంటుందో అది మనకి, ఆ భావన ఏం చేస్తుందంటే మనలో తపన కలిగిస్తుంది. ఏది చేస్తున్నా పరమాత్మ యొక్క ధ్యాస లోపల అలా అంతర్లీనంగా ఉంటుంది. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నాకు బయట ఎవ్వరూ నన్ను ఉద్ధరించరు. ఇక ఈ వస్తువులు, విషయాలు, తోటి వాళ్ళు నాకు ఎవ్వరూ కూడా ఏదో అంటే సంఘంలో జీవించడం కోసమే తప్ప నేను జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఇవేవి నాకు ఉపయుక్తం కాదు. కానీ వీటితో కూడా నేను ఉండాలి. నాకు అన్నిటికీ పరమగతి పరమాత్మ ఒక్కటే, పరమాత్మ తప్ప నాకు ఇంక అన్యథా వేరే ఏమీ లేదు అనే భావన మనలో కానీ అది నాటుకుంది అంటే అంటే ఆ బీజాన్ని మనలో వేసుకోవాలి మనమే. అది గాని మనం వేసుకున్నామా, అదే దానికి కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, చక్కగా అది ఉబ్బి లోపల నుంచి మొలకొచ్చి ఆ మొలక కొద్దిగా మొక్కయి ఆ మొక్క పెరిగి 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 ఎలా పెద్దదవుతుందో మనలో ఆ తపనే మనల్ని ఇటువైపు నడిపిస్తుంది. అది మనం చేయాల్సింది అని చెప్తే, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. మరి ఎందుకు జ్ఞానులు అరుదుగా ఉంటారు, లక్షల్లో ఒకళ్ళే ఉంటారు ఎందుకండి? ఇది తేలికే కదా, తేలికైన దాన్ని ఎందుకు తెలుసుకోరు, ఎందుకు తక్కువగా ఉంటారు అంటే 3వ శ్లోకంలో చెప్తుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మంది మనుషులలో సిద్ధు కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, వేలాది మందిలో ఒకళ్ళు ఉంటారు. అలా ప్రయత్నం చేసి సిద్ధులైన వాళ్ళలో ఏ ఒకరో యథార్థంగా నన్ను నమ్ముతారు, అంటే ఫిల్టర్ అయిపోతారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఎలాగో చెప్తూ, ఈ ఆత్మజ్ఞానం విలువైనదే కానీ అంత సులువైంది కాదు, చాలా విలువైనదే కానీ సులువైంది కాదు. ఇలాంటి జ్ఞానాన్ని పొందటానికి ఒక్క మానవ జన్మ మాత్రమే అర్హతమైంది. జంతువులకు గాని, చెట్లు, చేమలు, క్రిములు, కీటకాలు, పక్షులు, దేవతలు వేటికి అర్హత లేదు. ఒక్క మానవ జన్మకి మాత్రమే ఈ అధికారం ఉంది, నేర్చుకోవటం, తెలుసుకోవటం. అలాగని మానవులందరూ తమ జన్మని
ఆత్మానుభూతికి ఉపయోగించుకుంటున్నారా? అందరూ ఉపయోగించుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ఉన్నారు భూమి మీద, అందరూ ఆత్మానుభూతికి ఉపయోగించుకుంటున్నారా? మన ఇంట్లో వాళ్ళే లేరు అంటే లేదు. ఎందుకంటే ఆత్మానుభూతిని పొందాలని, అదే మానవ జీవిత పరమ లక్ష్యమని అది ముందు మనకి తెలియాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? మనకి తెలియాలి. తర్వాత ఆత్మానుభూతిని పొందాలనే పట్టుదల ఉండాలి. ముందు తెలుసుకోవాలి, తర్వాత అది తెలుసుకోవాలనే పట్టుదల ఉండాలి. అది పొందే విధానం తెలియాలి. మూడోది, అలాగే పొందటానికి ఆటంకంగా ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. మార్గం చూపించే సద్గురువులు లభించాలి. ఇది అత్యంత ముఖ్యమైనది. మనకి మార్గం చూపించే సద్గురువులు మనకి లభించాలి. అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనకి సద్గురువు లభించడం చాలా కష్టం. ఆయన చూపిన మార్గంలో పట్టుదలగా ప్రయాణం చేయాలి. అందుకే లోకల్లో ఈ జ్ఞానం పొందిన వాళ్ళు చాలా అరుదుగా, ఎక్కడో వేలల్లో ఒకళ్ళు ఉంటారు అంటున్నాడు భగవాన్. వేలాది మందిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రవేశించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వేదాంతం వినే వాళ్ళలో అర్థం చేసుకునేవారు, లక్ష్యం కోసం పట్టుదలతో సాధన చేసేవాళ్ళు ఇంకా అరుదుగా ఉంటారు. వాళ్ళలో సిద్ధి పొందేవాళ్ళు ఇంకా అరుదు. ఇలా పరమాత్మ యొక్క యథార్థ స్థితిని గ్రహించే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు కూడా ఉండరు. ఇంకా ఇంకా అరుదుగా ఉంటారు, ఫిల్టర్ అయిపోతున్నారు. చెట్టుకి అనేక పూలు పూస్తాయి, వాటిలో చాలా పూలు రాలిపోతాయి, కొన్ని మాత్రం పిందెలుగా మారుతాయి. ఏ కొద్దో ఆ పిందెలు కూడా రాలిపోయి ఏ కొద్దో కాయలు అవుతాయి. ఆ కాయలు వాటిలో కొన్ని ఫలాలుగా మారుతాయి. అలాగే మనుషుల్లో కూడా భగవంతునిపై భక్తి కుదిరే వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. వాళ్ళలో పరమాత్మ జ్ఞానాన్ని పొందేవాళ్ళు వాళ్ళు కొద్ది మంది. వాళ్ళలో కూడా పరమాత్మ తత్వాన్ని యథార్థంగా అంటే లోతు తెలుసుకుని జన్మ సార్థక్యమైన మోక్షాన్ని పొందటం బహు అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. మరి దుర్లభమైన మానవ జన్మని పొంది మోక్షాన్ని పొందటానికి ఉపయోగించుకోకుండా ఈ విషయ భోగాలకి వినియోగించడం ఎలాంటిదంటే ముత్యాలు పోసి రేగిపళ్ళు కోరు. పూర్వం ఇంటికి చాలా రకాల వస్తువులు ఇంటికి అమ్మకానికి వచ్చేవి. వాళ్ళు ఏంటంటే వస్తు మార్పిడి, వడ్లిచ్చి కొన్ని కరివేపాకు అవి కొనుక్కునేవాడు, ఆకుకూరలు, అలాగే బియ్యం ఇచ్చి అలా కొనుక్కునేవాడు. రేగిపళ్ళు ఎలా కొనుక్కుంటారు? ఇస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే ధాన్యమో బియ్యమో ఇస్తారు. అంతేగాని ముత్యాలు పోసి రేగిపళ్ళు ఎవరైనా కొనుక్కుంటారా? అంటే మనకున్న విలువైన వాటిని యువతలు పోసి పనికిరాని వాటిని తెచ్చుకోవటం. అలాంటిది పిల్లి తన కూనలని కళ్ళు తెరిచేలోపు, చాలా అద్భుతమైన వర్ణన అండి ఇది. పిల్లి తన బిడ్డలని కళ్ళు తెరిచేలోపు తట్టలలో, బుట్టల్లో, గాదెల్లో, గంపల్లో మారుస్తుంది. అలా 7 చోట్ల మారుస్తుంది అంటారు. అలాగే మాయ అనే పిల్లి మనకి అన్నమాట. ఇది మన పిల్లి ఏంటది? మాయ. ఈ జీవులను కళ్ళు తెరిచేలోపు ఎన్ని చోట్ల మారుస్తుంది? 83,99,999 గాదెలలో, గంపల్లో, వివిధ గర్భకోశాల్లో చేర్చింది మన అందరినీ కూడా. మనం మానవ జన్మ ఎత్తేలోపు ఇన్ని చోట్ల జన్మ తీసుకున్నాం. అలా మార్చిన తర్వాత వచ్చిన అపురూపమైన జన్మే ఈ మానవ జన్మ. కళ్ళు తెరుచుకోవాల్సిన జన్మ కూడా ఇదే. పశువుల, పక్షుల, పురుగుల ఎప్పుడు కళ్ళు మూసుకుంటే మళ్ళీ పుట్టటం, చావటం, పుట్టటం, చావటం, పునరపి జననం, పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ మళ్ళీ తల్లి కడుపులో మళ్ళీ గర్భస్థ శిశువుగా ఉండాలి. సావు పుట్టుకలతో కూడిన ఈ సంసార చక్రబంధంలో ఇరుక్కుని బయటపడలేక అనేక బాధలు పడతారు. ఆహార సంపాదన కోసం భోగాలు అనుభవించటం, పిల్లల్ని కంటం, పెంచటం, నిద్రపుచ్చటం, పక్షులు, జంతువులు ఇవి కూడా జీవిత లక్ష్యమే వాటికి. కానీ మానవుడి అసలు లక్ష్యం వేరే ఉంది కదా. వాటిలాగా మనకి కూడా అదేనా? అంతకుమించి మనకి ఏ లక్ష్యాలు లేవా? మానవుడికి ఇంకొక పరమ లక్ష్యం, అదే మోక్షాన్ని అందుకోవడం. అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మహాపురుష సమాశ్రయం కావాలి. జ్ఞానం కోరుకునే వాళ్ళు జ్ఞానులని ఆశ్రయించాలి, వాళ్ళ సహాయం అర్థించాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, శరణాగతి పొందాలి. ఒక్కొక్కసారి అభిమానం అడ్డొచ్చి
అవకాశాలు వదిలిపెడతారు కొంతమంది, కోపంతో, అభిమానంతో. అభిమానాన్ని వదిలిపెట్టాలి కానీ అవకాశాలని వదిలిపెట్టకూడదు. అభిమానం వచ్చి ఇంట్లోంచి ముఖ్యమైన వాటిని కూడా వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. అభిమానం వదలాలి తప్ప అవకాశాలను వదిలిపెట్టకూడదు. లౌకిక భోగాలు వదిలిపెట్టి ముందుకెయ్యాలి. ఓ అర్జున, కురుక్షేత్రంలో ఇటువాళ్ళు అటువాళ్ళు అందరూ నన్ను చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరైనా నన్ను తెలుసుకున్నారా? అంత 18 అక్షౌహిణీల సైన్యం నన్ను చూస్తోంది. వాళ్ళలో ఏ ఒక్కళ్ళైనా నన్ను తెలుసుకున్నారా? ఎవ్వరూ తెలుసుకోరు. చూడటం వేరు, తెలుసుకోవటం వేరు. చూడబడేది దేహమే కాని నేను కాదు, నేను పరమాత్మ చైతన్యాన్ని. అది ఆ తెలుసుకోవటం కూడా యథార్థంగా తత్వతః తెలుసుకోవాలి. కాబట్టి అర్జున, సద్గురువుని ఆశ్రయించి శ్రవణం, మననం, నిధిధ్యాసల్ని ఆచరించి నిత్యము నిరంతరము నిర్వికల్ప సమాధి నిష్టలో వాసుదేవ పరబ్రహ్మమైన నన్ను అపరోక్షంగా తెలుసుకో. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకో. అపరోక్షం అంటే ఏం లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకో. నువ్వు లోకల్లో ఉన్న వేలాది మందిలో అరుదుగా ఉండేవాడివి, ఎంతో మందిలో నువ్వు అరుదైన వాడివి, నువ్వు వింటున్న వాడివి, భగవంతుడి వైపు తిరిగిన వాడివి, నువ్వు భగవత్ సంబంధమైన వేదాంత జ్ఞానాన్ని వింటున్న వాడివి నా చేత. విన్న విషయాలు అవగాహన చేసుకుని ఆచరించాలనే తపన నీలో ఉంది. కాబట్టి నువ్వు అరుదుగా ఉండే మహాత్ముడివి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలని శ్రద్ధాశక్తులతో సావధాన చిత్తుడివే విను అని అర్జునుడిని అంటున్నాడు భగవానుడు. ఇక్కడ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ బోధ చేస్తున్నాడు భగవానుడు. అంటే ఇక్కడ అర్జునులు ఎవరు? మనమే. ఇక్కడ భగవత్ తత్వాన్ని శ్రద్ధగా మనం ఆచరించాలి, మనం వినాలి. అది భగవంతుని యొక్క అఖండ స్వరూప బోధ ఇక్కడి నుంచి మొదలవుతుంది. యథార్థ తత్వం 4వ శ్లోకం నుంచి రేపటి నుంచి, రేపు ఈ 4వ శ్లోకం నుంచి తెలుసుకుంటాం.